All? Morning, Anna. Yeah, good. So last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా చేస్తున్నారా? ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? మంత్స్ ట్రాన్సాక్షన్ చేయాలి. మార్చికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 31st మార్చిలో ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్రతి కంపెనీలో. ఈ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అనేది ఎందుకు చేస్తామంటే యాక్చువల్గా ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేస్తే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి నెలకు ఎక్స్పెన్సెస్ కానీ మనము ఎంప్లాయీస్కి శాలరీస్, రెంట్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ 1వ తారీఖులోనే మనం చేయలేము. నెక్స్ట్ మంత్ 5వ తారీఖు లోపల జీతాలు ఇస్తారు. అది కామన్ ప్రతి చోట. నెల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నెల ఉంది, ఎంప్లాయీ శాలరీస్ ఇవ్వాలంటే ఫిబ్రవరి నెల 5వ తారీఖు లోపల ఇస్తారు. ఈఎంఐలు కూడా 5వ తారీఖు లోపల కట్ అవుతాయి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ 5వ తారీఖు వరకు లిమిట్ ఇస్తారు. సో కాబట్టి 31st మార్చిలో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. బట్ కానీ మనం ఆ శాలరీస్ ఇమీడియట్గా ఇవ్వం. కాబట్టి ఏం చేస్తామంటే అక్కడ ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూపెట్టుకుంటాం 31st మార్చిలో, ఆ మంత్ ఒకటే. సో అలా చూపెట్టుకొని కంపెనీని స్ప్లిట్టింగ్ చేసి 31st మార్చిలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మార్చడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఏ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు 31st మార్చిలో ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూపించుకున్న బ్యాలెన్స్ కొత్త సంవత్సరంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంటుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ని F5 పేమెంట్లో ఎంటర్ చేసుకొని 0 చేసుకోవాలి. 31st మార్చి చేసే ప్రతి ట్రాన్సాక్షన్ F7 జర్నల్లో పోస్ట్ చేయాలి. ఓకే, ఇన్కంప్లీట్ కాబట్టి అది జస్ట్ స్టోర్ అయి ఉంటుంది. రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్, ఇట్లా మనం ఎంటర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అనేది నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. వాటిని అసెట్స్ గాను లయబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, డన్. చూడండి, ఆల్రెడీ మీకు నిన్న సర్వీస్ ప్రాబ్లం అని చెప్పుకున్నాం. అదే కంపెనీ ఓపెన్ చేసి నేను దాంట్లోనే ఈ యొక్క అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎంటర్ చేస్తాను. సో మీరు 12 months ట్రాన్సాక్షన్ చేయాలి. చేస్తేనే లాస్ట్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయగలరు. సర్వీస్ కంపెనీ లోకి వెళ్తున్నా, F7లోకి వెళ్తున్నా. ఓకే, మనకి చూడండి పేజ్ నెంబర్ ఎంత? 17 సార్. 17. యా, ఇక్కడ చూడండి, ప్రొవిజన్స్ అన్న అడ్జస్ట్మెంట్ అన్న అన్నీ ఒకటే. 31st మార్చిలో వేస్తాం ఇవన్నీ. చూడండి, రైజ్డ్ ఫారెక్ మార్కెటింగ్ ఆల్టో సి, డెప్టర్స్, కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత? 20,000. కన్సల్టింగ్ ఫీజ్, రెంట్ ఆల్రెడీ మీరు చేసి ఉంటారు. ఎంత? 2,500. రెంట్ పేబుల్ చేయాలి. ఆల్టో సి. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లయబిలిటీస్ అన్న ఒకటే. శాలరీస్ 12,000. శాలరీస్ పేయబుల్. ఆఫీస్ ఎక్స్పెన్స్, పేయబుల్. ప్రొవిజన్స్. తర్వాత టెలిఫోన్ బిల్ ఎక్స్పెన్స్, $1690. టెలిఫోన్ బిల్ పేయబుల్.
conveyance bill, conveyance expense payable. So cab hiring 6,600 Raj Travels. తర్వాత ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఆర్ ఛార్జెస్ 870. చార్జెస్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ అవుతాయి. అవి పేమెంట్లు అయినా F7 అయినా పేయబుల్స్ అన్నీ క్రెడిట్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఏముంది డిప్రిషియేషన్ నువ్వు స్టార్టింగ్లో అసెట్లు కొనింటావు. ఆ అసెట్లు సంవత్సరం కాలం పాటు నువ్వు ఉపయోగించుంటావు. నీ కంపెనీ నామ్స్ ప్రకారంగా ఒక్కొక్క అసెట్ మీద 10%, 15% అనేది మీ కంపెనీలో పెట్టుకుని ఉంటారు. దాని ప్రకారంగా అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి. ఆల్సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ 14401. రిమైనింగ్ అని క్రెడిట్ చేయాలి. కంప్యూటర్ 5610, టెలిఫోన్ 1154, ఫర్నిచర్ 2404, కండిషనర్ 3205, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 442, ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. సేవ్ చేయాలి. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏముంది ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ టు మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఆల్టర్ సి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ 900. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్ ఆల్రెడీ ప్రీపెయిడ్ అనేది మీరు జూలై మంత్లో ఇక్కడ చేసి ఉంటారు. తర్వాత ఆల్టర్ సి స్టాక్. నెక్స్ట్ ఏముంది ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మీరు ఆగస్ట్ మంత్లో చేసి ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 17500. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ప్రొవిజన్స్. తర్వాత ఆల్ట్ సి ఆఫ్ స్టేషనరీ ఇంటర్సెప్ట్స్ 5000. ఇది ఎందుకు రివర్స్ చేయాలని చెప్తాను. స్టాక్ ఆఫ్ స్టేషనరీ. తర్వాత డ్రాయింగ్స్ 74,000. క్యాపిటల్ ఇంతవరకు చేయాలి. ఇంతవరకు చేస్తే మీకు 208,659 వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి లైక్ పేజ్ నెంబర్ ఒకసారి 12 చూడండి. పేజ్ నెంబర్ 12
పేజ్ నెంబర్ 12లో మీరు చూస్తే 24 transfer the stationery amount 5,000 to the stock of stationery. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. తర్వాత 25 చూడండి, transfer the profit to the capital account. First check the net profit in profit and loss account, then go to journal voucher because it is transfer entry as capital has to be increased. ఇప్పుడు నాకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చిందో నేను చూస్తాను. మీరు అన్నీ చేసి ఉంటారు కాబట్టి మీకు వచ్చి ఉంటుంది వేరు. నేను అన్నీ చేయలేదు కాబట్టి నాకు ఈ అమౌంట్ వచ్చింది 1,15,279. మీకు మాత్రం అక్కడ 208 వస్తుంది. ఇప్పుడు ఈ అమౌంట్ని నేను క్యాపిటలే కలపాలి. కలిపితే ఇప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. 1,5,279 జీరో అయిపోయి ఇక్కడ క్యాపిటలే కలపాలి. మీకు 208 వస్తుంది, నాకు ఇక్కడ 115 వచ్చింది. ఇలా వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటలే కలిపేస్తే క్యాపిటల్ వాల్యూ పెరిగిపోతుంది. యాక్సెప్టర్ను సేవ్ ఇలా మనం చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. కంపెనీ స్ప్లిట్టింగ్ చూడండి 25, ఇప్పుడు మనం చేసింది 25. సో డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ చేసాం. నెక్స్ట్ ఏముంది, మార్చ్ మంత్ salaries rent entries. Generally expenses like salaries rent paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1 April 23 to 31st 3 24. So we have to transfer the expense into liabilities. ఇక్కడ రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్, అదే కదా మనం చేసాము. తర్వాత in the next financial year we have to pass the rent entry like this: debit rent payable to credit cash or bank. Like this we have to pass all the expense like salaries, electricity bill. ఇప్పుడు కింద సెకండ్ ఎంట్రీ ఏదైతే ఉందో అది ఫస్ట్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అమౌంట్ అది చేయాలి. ఓకే చూడండి, ఇప్పుడు నేను యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత ఉంది, ఆల్ట్ F1 ఎక్స్పెండ్. ఇప్పుడు నాకు ఇక్కడ 4,17,79 రూపాయలు ఉంది. ఇదంతా క్లోజింగ్ బ్యాలెన్స్. ఇదే అమౌంట్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఇదే అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి కరెంట్ లైబిలిటీస్ రైట్ సైడ్ చూపిస్తుంది. ఓకే, యాక్చువల్ లెఫ్ట్ సైడ్ ఉండాలి అది. ఓకే డన్ అండి. కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇప్పుడు మనం 2023 నుంచి 2024కి కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాం. యాక్చువల్గా లాస్ట్ 23 నుంచి 24 అయిపోయింది. ఇప్పుడు మనం 24లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం 24 to 25 కదా. నెక్స్ట్ నేను ఏం చేయాలి, 26కి తీసుకోవాలి. 26 తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఇక్కడ డేటా స్ప్లిట్ డేటా. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, 1 April 25 ఇవ్వాలి. 1 April 25 ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంది, 1 April 24లో ఉన్నాం. ఇది ఎంతవరకు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ 31st 3/25 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి మనకి, 1 April 25గా, కాబట్టి ఇక్కడ 1 April 25 పెట్టాలి. ఇక్కడ దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. ఇవన్నీ మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసేటప్పుడు వస్తాయి. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 2 April 24 and 1 April 25. రికమెండెడ్ డేట్ ఈజ్ 1 April 25. 2 కంపెనీస్ జనరేట్ అవుతాయి, నేమ్ ఆఫ్ ది ఫస్ట్ కంపెనీ, నేమ్ ఆఫ్ ది సెకండ్ కంపెనీ. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పాత కంపెనీ ఒకటి ఉంది, సర్వీస్ కంపెనీ. ఎప్పుడైతే మనం స్ప్లిట్టింగ్ చేస్తామో మళ్ళీ 2 కంపెనీలు జనరేట్ అవుతాయి. ఎప్పుడు కూడా 2 April, 3 April, 4 April అని స్ప్లిట్టింగ్లు ఇవ్వకూడదు, ఫైనాన్షియల్ ఇయరే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ను కంటిన్యూ టు స్ప్లిట్ కంపెనీ డేటా, ఎస్. చూడండి కంపెనీ డేటా స్ప్లిట్టింగ్ అవుతుంది. చూసారా, ఇక్కడ 3 కంపెనీలు వచ్చినాయి. వీటిని మీరు ఆల్టర్ చేసుకోవాలి, ఏది ఏ కంపెనీ అనేసి. అప్పుడు కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి
ఫస్ట్ మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేసిండు, అది ఎక్స్ట్రా కాపీ. ఆల్ట్ డి ఎస్, ఒకటి డూప్లికేట్ కంపెనీ డిలీట్ అయిపోయింది. మళ్ళీ కంపెనీకి వెళ్ళండి, ఆల్టర్లోకి వెళ్ళండి, సర్వీస్ కంపెనీ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో ఇక్కడ ఇవ్వాలి మీరు. ఇది వచ్చేసి 24, 25, కంట్రోల్ ఏ సేవ్, సెకండ్ కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో వచ్చేసి 25, 26 ఫైనాన్షియల్ ఇయర్, కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు పాత కంపెనీ 24, 25 సెలెక్ట్ చేస్తాను, అదే పైన వచ్చింది. దాని యొక్క బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 1,17,079 ఉంది. ఓకే, నెక్స్ట్ సర్వీస్ కంపెనీ 25, 26 సెలెక్ట్ చేయండి. నో వోచర్స్ ఎంటర్డ్ అంటే ఇలాంటి వోచర్స్ ఎంటర్ చేయలేదు అని అంటున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి, ఆల్ట్ F అనివ్వండి. బ్యాలెన్స్ షీట్ చూడండి, అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసింది. చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, ఈ పేయబుల్స్ అనే అమౌంట్ ఏదైతే ఉందో వాటిని నేను ఇప్పుడు జీరో చేయాలనుకుంటున్నాను. పేయబుల్స్ పేమెంట్ తీసుకోండి. రెంట్ పేయబుల్ అమౌంట్ ఎంత? 2,500. ఇక్కడ చూడండి, డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఉంటుంది. ఏం చేయాలి అప్పుడు? నేను ఎక్కడ మార్చాలి? ఎక్కడ మార్చాలి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎక్కడ మారుస్తే అక్కడ మారుతుంది. అదే ఏ ప్లేస్లో ఇవ్వాలి? కరెంట్ బిల్ గేట్వే ఆఫ్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ ఆల్ట్ F2 ఇచ్చామంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చాలి. ఇది కొత్త కంపెనీ కదా, 1/4/25 to 31/3/26 అక్కడ జీరో చేయొచ్చు. ఇంకా చూడండి, ఏవైతే పేయబుల్స్ ఉన్నాయో అన్నీ చేయొచ్చు. ఈ విధంగా కంప్లీట్ స్ప్లిట్టింగ్ చేసి మనం జీరో చేయొచ్చు. సార్, నేను కొత్త సమస్యలో ఉన్నాను, నాకు లాస్ట్ ఓల్డ్ బ్యాలెన్స్ నాకు ఏం అవసరం లేదు, ఈ ఇయర్ నుంచి నేను కొత్తగా మళ్ళీ ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఏం అవసరం లేదు, వాటన్నిటిని జీరో చేయండి అంటే టాప్ అకౌంట్స్, రైట్ సైడ్లో మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. వీటన్నిటిని జీరో చేసేయాలి. జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. సేవ్ చేయండి, కంట్రోల్ ఏ, ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూడండి, అన్ని జీరోస్ అయిపోయినాయి. ఈ ప్రొవిజన్ వాల్యూస్ మనం జీరో చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా మళ్ళీ కొత్తగా ఫైనాన్స్ లేదంతా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం చేయాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఒక కంపెనీకి స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, తర్వాత ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇవి మనం డిస్కషన్ చేసాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్ సార్. రిమైనింగ్ పర్సన్స్? ఓకే, కూడా జీరో ఎలా చెప్పాను కదా ప్రొవిజన్ వాల్యూస్
రెంట్ డెబిట్, రెంట్ పేబుల్, అది క్యాష్. అవి చేసేస్తే అయిపోతాయి పేబుల్స్ అనేవి. రేపు రియల్ టైంలో మీరు వెళ్ళి చేసినా కూడా ఇదే విధంగా ఉండాలి. బట్ ఎప్పుడైనా కానీ కంపెనీ డేటా అనేది మీరు కంపెనీ స్పీకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫస్ట్ డేటాని బ్యాకప్ తీసుకోవాలి. డేటాని బ్యాకప్ తీసుకొని మీ పై అధికారులను పర్మిషన్ అడిగి చేయాలి. వన్స్ ఒకసారి కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేయలేరు. కాబట్టి మీ సీనియర్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్మిషన్ అడిగి డేటా బ్యాకప్ తీసుకొని తర్వాత స్ప్లిట్టింగ్ చేయండి. ఛాన్స్ వచ్చింది కదా ఇమీడియట్గా చేసి బాధపడతారు, మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. అందుకే స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో అది ఓకే. సో నిన్న మనం ఇన్వాయిస్ సెట్టింగ్స్ అవన్నీ చెప్పాం, అవి ప్రాక్టీస్ చేయండి. ఇంక్లూజివ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చెప్పుకున్నాం, అది ప్రాక్టీస్ చేయండి. డేటా బ్యాకప్, రిస్టోర్ అండ్ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్టింగ్స్, అండ్ తర్వాత డేటా ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసాం. సబ్జెక్ట్తో పాటు ఈ టెక్నికల్ పాయింట్స్ కూడా మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. టెక్నికల్ పాయింట్స్ ఇమీడియట్గా రావాలంటే రావు. 1-2 సార్లు కాదు, 10 సార్లు ప్రాక్టీస్ చేసినా తప్పులేదు. అలా మీరు చేయగలిగితేనే సబ్జెక్ట్ వస్తుంది. మోర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకుండా నేను క్లాసెస్ చెప్పినప్పుడు బాగా వచ్చినట్టే ఉంటుంది, నాకు బాగా అర్థమైంది అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు సిస్టమ్ ముందర కూర్చొని ప్రయత్నం చేస్తావో అప్పుడు మీకు రావు. ఓకే. సో నేను కూడా కొన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేసింటే కానీ మీకు కూడా మేము చెప్పలేము. ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ అన్నాక అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఆ అప్డేట్ అవుతున్న దాన్ని ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. మీకన్నా ముందు నేను నేర్చుకుంటాం, అంతే డిఫరెన్స్. ఓకే. దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. సాఫ్ట్వేర్ అంటేనే జీవితకాలం లెర్నింగ్. నాకు అన్నీ తెలుసు అనేదానికి దీంట్లో ఛాన్స్ ఉండదు. ఓకే. అవసరాన్ని బట్టి మనకు ఒక్కొక్క ఫ్యూచర్ అవసరం అవుతుంది. ఏ ఫ్యూచర్ ఎందుకు అవసరం అవుతుంది అనేది అవసరాన్ని బట్టి మనం తెలుసుకుంటూ వెళ్తాం. ఓకే. అన్నీ ఇప్పుడు వాళ్ళు టాలీలు ఇచ్చిన ప్రతి ఫీచర్ ఎవరికి తెలియదు, నాకు తెలియదు, టాలీ వాళ్ళకు తెలియదు, ఆడ పనిచేసే వాళ్ళు కూడా తెలిసి ఉండదు ఏ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. బట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక్కొక్క ఫీచర్ని మనం యూటిలైజేషన్ చేసుకుంటూ వస్తాం. అప్పుడే మనకు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఉన్న ప్రతి ఫీచర్ ఎందుకు అవసరం అవుతుంది, ఎందుకు ఏ పర్పస్ కోసం అవుతారు అనేది ఎవరు జడ్జ్ చేయలేము. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ ఆప్షన్ ఇలా ఉపయోగించచ్చా, ఆ ఆప్షన్ ఇలా ఉపయోగించచ్చా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఓకేనా? సో డన్, అవి చేసేయండి. సో టుమారో మనకి ట్రేడింగ్ కంప్లీట్ డిస్కస్ చేస్తాం. హలో సార్, చెప్పండి. అది మెటీరియల్ రాలేదండి, సెకండ్ మెటీరియల్. ఎవరు నాకు వాట్సాప్లో మెయిల్ పంపించాను. పెట్టాను సార్.